ప్రాణాన్ని త్యాగమిచిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. కాలాలు మారినా కరిగిపోని ప్రేమ కల్వరిలో చూపిన క్రీస్తు ప్రేమ. కాలాలు మారినా కరిగిపోని ప్రేమ కల్వరిలో చూపిన క్రీస్తు ప్రేమ. ముదిమి వచ్చే వరకు నెత్తుకునే ప్రేమ, ముదిమి వచ్చే వరకు నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచునా నిన్ను మరువని ప్రేమ, తల్లి అయిన మరచినా నిన్ను మరువని ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ లోపము లేనిది క్రీస్తు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ లోపము లేనిది క్రీస్తు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచిన నిజ స్నేహితుడు. రెండవ వర్తమానంగా మన మధ్యలో దైవజనులు ఎట్లా శాస్త్రి గారు వర్తమానం అందిస్తారు. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, సర్వలోకాధికారి, ఘనమైన రాజా, నీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఇంతవరకు నీవు తోడుగా ఉండి నడిపించి నీ కాపుదలను దయచేసి తిరిగి పునరుద్ధాన దినాన నీ సన్నిధిలో కూడుకొని నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరచుటకు మీరు మాకిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు పాటలు ఎందు మీరు మహిమ పొందారు. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి దాసుని యొక్క మాటలలో మీరు తోడుని నడిపించారు. వాటిని బట్టి ఎంతగానో బిడ్డలు ప్రార్థించి ఉన్నారు ప్రభువా. ఇంతవరకు నీ యొక్క కృప కలిగిన హస్తాల చేత భద్రపరిచి నడిపించిన విధానమునకై నీకు స్తోత్రములు తండ్రి. తిరిగి ప్రభువా మరలా కొద్ది నిమిషాలను నీ మాటలు మేము ధ్యానించుకోబోచుండగా నీ పరలోకపు అనుభవాలను, నీ పరలోకపు దర్శనాలను, నీ యొక్క స్వరమును వినపడు విధముగా ఈ దినమున మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సిద్ధపరిచిన మాటలు మా ముందున్నాయి ప్రభువా. వాటిని వినగలిగే హృదయాలు మాకు దయచేయండి. వాటిని శ్రద్ధగా గ్రహించి ఆ మాటలలోని యొక్క సారమును మేము తెలుసుకునే వారముగా ఈ దినమున మమ్మల్ని సిద్ధపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరే తోడుగా ఉండండి. ప్రతి బిడ్డకి కూడా నిద్రాత్మలు ఎక్కడ అధికారమును చేయనీయకుండా అటు నిద్రాత్మలను బంధించి చక్కగా నీ వాక్యము మీద శ్రద్ధ ఉంచేటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డని చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీరే తోడుండి ఆది నుంచి అంతము వరకు అధికారతను వహించి నడిపించమని ఈ యొక్క ఉదయకాల సమయ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన జీవము కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి
పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 38వ వచనం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసను ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. అక్కడ చదివినటువంటి మాటలో ఆ కొరింథీ పత్రికలో ఆ చివరి మాట ఏమంటాడంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసను ప్రభునందు వ్యర్థము కాదని ఎరగండి. ఎవరెందు వ్యర్థము కాదంట? ప్రభునందు నీ పడేటువంటి ప్రయాస వ్యర్థము కాదు. ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదు అని చెప్తున్నాడంటే ఈ లోకములో మనం పడేటువంటి ప్రయాస వ్యర్థం అని అర్థం, అవునా కాదా? ఇక్కడ ప్రభునందు పడేటువంటి ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పి మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. మరి ప్రభునందు పడేటువంటి ప్రయాస వ్యర్థం అవనప్పుడు ఈ లోకములో మనం పడేటువంటి ప్రయాస దేని గురించి అయితే, దేని కోసం అయితే, దేని విషయం అయితే, దేని అయితే కావాలని ఆశపడుతూ ప్రయాసపడుతున్నామో అవన్నీ కూడా ఈ లోకంలో మనకి వ్యర్థములు అని చెప్పి దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఈ వ్యర్థమైనటువంటి వాటి కోసం మనం ఈ రోజు జీవిస్తున్నామని చెప్పి ప్రభు మనతో మాట్లాడాలని ఈ రోజు ఈ వాక్యం చూస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మరి ప్రభువునందు పడేటువంటి ప్రయాస వ్యర్థము కానప్పుడు ఈ లోకములో పడేటువంటి ప్రయాస దేనికోసం మనం ఇంతగా చింతిస్తున్నాము? ఈ లోకములో దేనికోసం మనం ఇంతగా వేదన పడుతున్నాము? ఈ లోకములో ప్రయాసపడాలి. ఆ ఉద్యోగము కోసమో, ఒక పని కోసమో, ఒక వృత్తి కోసమో, ఏదైతే మనం ఎంచుకున్నటువంటిది ఉందో దానికోసము ఎంతగానో ప్రయాసపడుతున్నామే, ఆ ప్రయాస వ్యర్థం అని చెప్పి ప్రభు చూపిస్తున్నాడు. ఆ ప్రయాస వ్యర్థం అని చూపిస్తున్నాడు. బహుశా మనకు కనిపించవచ్చు, ఏమండి ఆ ప్రయాస ఎట్లా వ్యర్థమైందండి? ఆ పని చేసుకోవడం ద్వారా రూపాయి డబ్బులు వచ్చింది కదా, ఆ రూపాయి డబ్బులు రావడం ద్వారా ఆస్తిని సంపాదించుకోవచ్చు కదా, ఆ రూపాయి డబ్బులు రావడం ద్వారా వేరే కొనుక్కోవచ్చు కదా, ఒక ఇల్లు కట్టుకోవచ్చు, ఒక స్థలం కొనుక్కోవచ్చు అనేటువంటి ఆశ మానవులమైన మనకి కలగొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, ఆస్తి అనేటువంటిది ఎక్కడున్నప్పుడే నీకు సొంతము, కానీ ఆయన చెంతకి వెళ్ళినప్పుడు నీ ఆస్తిని నువ్వు తీసుకెళ్ళలేవు. మరి ఆయన ఆస్తిని అక్కడికి వెళ్ళటం అది ఒక ఆస్తి. ఏంటి అంటే ఆ ఆస్తిని నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు సంపాదించాలి. అది ఏ విధమైనటువంటి ఆస్తి అంటే, ఇప్పుడు చదివాను చూసావా, ప్రభునందు పడినటువంటి ప్రయాస వ్యర్థము కాదు. ఆ ప్రయాసను మనము ఆస్తిగా మనము సంపాదించుకోవాలి. ప్రభు యొక్క పరిశుద్ధతను ఆస్తిగా మనము సంపాదించుకోవాలి. ఆ పరిశుద్ధతను సంపాదించుకున్న మనము పరిశుద్ధులముగా ఆయన వచ్చినప్పుడు లేవనెత్తగలుగుతాం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు లేవనెత్తగలుగుతాం. అదండి ఈ రోజు పడాల్సినటువంటి ప్రయాస దేవుని కోసమే, కానీ ఈ వ్యర్థమైనటువంటి ఈ లోకంలో జరుగుతున్నటువంటి క్రియలను బట్టి కాదు. మరి ప్రభువును బట్టి ప్రయాస వ్యర్థము కాదు అన్నప్పుడు ఈ లోక క్రియలన్నీ కూడా వ్యర్థమే. ఏదైనా కానివ్వండి, ఏదైనా తీసుకునండి, నీవు చేస్తున్న పని కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ప్రయాణము కానివ్వండి, వేరే ఇతరులైనటువంటి ఏదైనా కానీ, నీ బంధము, అన్నతమ్ముళ్ళ బంధము, అక్క చెల్లెళ్ళ బంధము, లేకపోతే వివిధ రకమైన బంధాలు నీవు ఈ రోజు నీతో మాట్లాడట్లేదని నీవు కృంగిపోతున్నావు చూసావా, ఆ బంధాల వలన నీకు అంత వ్యర్థమే. నీ బంధం ఉండాల్సింది నీ ఇరుగు పొరుగు వారితో, నీ బంధుమిత్రులతో కాదు, ప్రభుతో నీ బంధము స్థిరమైనటువంటిదిగా ఉంటే ప్రభుతో నీవు ఉన్నటువంటి వాడిగా అవుతావు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు లేవనెత్తగలుగుతావు. అది నీకు వ్యర్థము కాదు. ప్రభుతో నువ్వు స్నేహము చేసావంటే ఆ స్నేహము వ్యర్థము కాదు. కొన్నిసార్లు మనం అంటాం కదా, ఏమండి నేను అతనిని ఎంతగానో నమ్మానండి, ఆమెను ఎంతగానో నమ్మాను, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నమ్మకముగా ఉంది, తర్వాత నన్ను మోసం చేసి అతడు నన్ను మోసం చేశాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మోసం చేసేవాడు కాదు. ఎక్కడను మోసం చేసేవాడు కాదు, తల దించుకునే విధముగా చేసేవాడు కాదు. ఆస్తికర్తలుగానే మనల్ని చేయగలిగిన దేవుడే గాని ఆయన మోసము చేసే దేవుడు కాదు. అందుకే చెప్తున్నాడు, ఈ మనుషులను నమ్మి నువ్వు మోసపోవట కంటే ఆయనను నమ్మి ఆయన మీద నువ్వు ప్రయాసపడటము అది నీకు మేలు. ఆ ప్రయాస వ్యర్థము కాదు. ఆలోచించు. మరి ఈ లోకములో జరిగేటువంటి క్రియలన్నీ వ్యర్థమే. సుమారు ఈ లోకములో నువ్వు చేస్తున్నటువంటి ఏ పనైనా కానీ అది వ్యర్థమే అని చెప్పి ప్రభు చూపిస్తున్నాడు. ప్రసంగి గ్రంథము ప్రసంగి ఒక మాట చెప్తాడు.
మొదటి ఒక మాట చెప్తాడు, ముగింపులో చెప్తాడు మాట. మొదటి గ్రంథము ప్రసంగి మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుతున్నాం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరుడు పడుచున్న పాట్లు కలుగుచున్న లాభమేమి? ప్రశ్న వేస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు అంటే, సూర్యుని క్రింద నరుడు పడుచున్నటువంటి పాటు అంతటి వలన నరునికి కలుగు లాభం ఏంటి? సూర్యుని కింద అంటే సూర్యుడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? పైన ఆకాశంలో ఉంటాడు కనుక ఆ సూర్యుడి పైన ఉన్నాడు. ఆ సూర్యుడికి ఏమంటున్నాడు? సూర్యుని కింద నరుడు. కింద అంటే భూలోకం. పైన ఉన్నటువంటి సూర్యుడు, ఆకాశంలో పైన ఉన్నటువంటి ఆ యొక్క సూర్యుడికి ఈ కింద ఉన్నటువంటి భూమి మీద ఉన్న నరుడు పడుతున్నటువంటి ప్రయాసకు లాభం ఏంటి? ఎంతో కష్టపడుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, పని చేస్తున్నాడు, వృత్తి చేస్తున్నాడు, వివిధ రకములుగా ఆస్తిని సంపాదించుకుంటున్నాడు. దానికి లాభం ఏంటి అని అడుగుతున్నాడు ప్రభు. ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు చేస్తున్నటువంటి పాటుకి నీకు లాభం ఏమిటి? నువ్వు ఎంత సంపాదించావు? మరి ఇన్ని సంవత్సరాలుగా నీ ఉద్యోగము, వ్యాపారము, నీ యొక్క పనులన్నిటిని నువ్వు చేస్తున్నావు కదా. ఈ చేయటం వల్ల నువ్వు ఎంత దాచిపెట్టావు? ఎంత దాచిపెట్టావు? కొన్ని లక్షల అప్పులు దాచిపెట్టావు, అవునా కాదు? కొన్ని లక్షల అప్పులు దాచిపెట్టాం. మనం ఏం దాచిపెట్టామంటే, ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జరిగేటువంటి ఏ క్రియ అయినా, ఏ పని అయినా అది మనకు వ్యర్థమే. ప్రభునందు పడేటువంటి ప్రయాసను బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది. ప్రభునందు నిలిచేటువంటి ప్రయాసను బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది. ఈ సూర్యుని కింద పడేటువంటి నరుని ప్రయాస వలన ఏమీ లాభం లేదు. లాభం. ఈ లోకంలో నువ్వు ప్రయాసపడద్దు, ఈ భూలోకంలో నువ్వు ప్రయాసపడద్దు. అది కావాలి, ఇది కావాలి, ఇంకా చేయించిన దానికంటే ఎక్కువ పని నాకు కావాలి, ఇంకా నా ఒళ్ళు అలిసిపోవటానికి కూడా నేను సిద్ధమే అని చెప్పి ఉదయం, రాత్రులు, సాయంత్రాలు ఒక టైం అనేటువంటిది లేకుండా అన్ను దినము కూడా సంపాదించడం కోసం కష్టపడుతూనే ఉంటున్నాం. మనం కష్టపడుతూనే ఉంటున్నాం, ప్రయాసపడుతున్నాం. చూడండి, దాని వలన కలిగే లాభం ఏంటి అని నిన్ను ప్రభువు నేను ఈరోజు అడుగుతున్నాడు. నిన్ను నువ్వు పరీక్షించుకో, ప్రశ్నించుకో. ఈరోజు నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నా. నీవు అనుదినము దేవుని సన్నిధికి రావటం వలన నీకు లాభం ఏమిటి? ప్రార్థించడం వలన నీకు లాభం ఏమిటి? ఎక్కడి నుంచో చెప్పడం వలన నాకు లాభం ఏంటి? నా చెప్పిన మాటలు మీకు వినడం వలన లాభం ఏమిటి? ఒకసారి మీరు పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడే దేవుని యొక్క మాటలలోని సారము మనకు అర్థమవుతుంది. ఈ మాటలు మరి ఆ సూర్యుని కింద నరుడికి కలిగేటువంటి లాభము ఏమిటి? వాడు పడేటువంటి పాటుకు గాను, తన పడుతున్న పాటుకు గాను లాభం ఏమిటి? ఆలోచించుకున్నట్లయితే ఏ లాభము లేదు. ఎంత దాచిపెట్టలేదు, ఎంత వెనకేసుకోలేదు, మేడలు కట్టలేదు, ఆస్తులు అంతస్తులను సంపాదించుకోలేకపోయాము. కేవలము కారణము మనకేంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యముని వెతికి ఆయన కోసము ప్రయాసపడలేకపోవడం వలన, ఆయన కోసం ప్రయాసపడకపోవడం వలన మాత్రమే ఈరోజు మనము ఒక తీర్మానం ఉండాలి. ప్రభువా, నీ కోసము ప్రయాసపడేటువంటి భాగ్యమును నాకు దయచి, ఈ లోక మనుషుల కోసము, ఈ లోక క్రియల కోసము, ఈ చెడిపోతున్నటువంటి, ఈ నశించిపోతున్నటువంటి మనుషుల మధ్య నేను వారితో ఏకీభవించి వారి వల్లే నేను అది కావాలి, ఇది కావాలని చెప్పి లోకములో ఉండే చెడు క్రియలు, వీటి కోసం నేను ప్రయాసపడ్డానంటే ఆ ప్రయాస వ్యర్థమని చెప్పి నేను తెలుసుకోవాలి. కొన్నిసార్లు తెలుసండి మనకు అది వ్యర్థమే అని చెప్పి తెలిసినను దాని వైపే మనం వెళ్తాం. దాని వైపే. ఆ వ్యర్థం అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ ప్రాముఖ్యమైన మాట తెలుసుకున్నట్లయితే, అది వ్యర్థము అని చెప్పి విడిచిపెట్టినట్లయితే తప్పకుండా అండి ఒక చెడు దాని నుంచి నువ్వు విడిపించబడ్డావంటే తప్పకుండా దేవుని సన్నిధికి నడిపించు. ఆ వ్యర్థం అనేటువంటి మాట మన జీవితంలో చాలా ప్రాముఖ్యము. వ్యర్థమైన వాటన్నిటిని తోసివేసి ప్రభు కోసం ప్రయాసపడే వారిగా నీ జీవితమును మార్చుకున్నట్లయితే ప్రభు మనతో ఉంటాడు. ఈ ప్రసంగి ఇక్కడ చెబుతున్నాడు కదా, సమస్తము కూడా వ్యర్థమే అని చెప్పి ఈ ప్రసంగి గ్రంథం మొదటిలో చెప్పాడు. ఇదే ప్రసంగి గ్రంథం చివరిలో కూడా అదే మాటతో ముగిస్తాడు. 9 వచనాల పైన చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. సమస్తము వ్యర్థమే మొదటి చెప్పాడు. ఆడేం చెప్పాడు?
వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెప్పి మొదట్లో చెప్పాడు. అదే ప్రసంగి మరలా చివరిలో చెప్తున్నాడు, సమస్తము వ్యర్థమే. నీ జీవితంలో ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు సమస్తము వ్యర్థమే అని, అయినప్పటికీ ఈ సమస్తము చెడిపోయినటువంటి వ్యర్థమైనటువంటి వాటితోనే కలిసి ఏకీభవించి జీవిస్తున్నావు. మరలా నీ జీవితం ముగింపుకు వచ్చిన తర్వాత ఆ రోజు నువ్వు చెప్తావేమో తెలుసా, ఈ జీవితమైన వ్యర్థమైన జీవితంలో నేను జీవించాను. ఆనాడే నేను ప్రభువుని నమ్ముకొని ఉంటే, ప్రభు కోసం ప్రయాసపడి ఉంటే ఈ వ్యర్థమైన జీవితము, ఈ రోత జీవితము ఈ రోజు నేను అనుభవించేవాడిని కాదు, ఈ రోజు నేను అనుభవించేదాన్ని కాదు. ఈ వ్యర్థమైన జీవితం అని ఆనాడే హెచ్చరించినప్పుడే నేను నా జీవితమును మార్చుకున్నట్లయితే ఈ వ్యర్థమైన జీవితం నాలో నుంచి ఎప్పుడో పోయేది. ఈ రోజు ప్రభు కోసం నమ్మకంగా జీవించిన వారిని నేను అయ్యేవాడిని అనేటువంటి నమ్మకం అనేటువంటి మాట చివరిలో కూడా నీకు కలుగుతుంది. ప్రసంగి ఎలాగనైతే మొదటిలో మాట చెప్పాడు, చివరిలో మాట చెప్పాడు. ఆలోచించండి, దేనికోసం నీవు ప్రయాసపడుతున్నావు? ఈ రోజున మనుషుల దగ్గరికి వెళ్ళి ఒక కార్యము కోసము, ఒక క్రియ కోసము, ఒక వస్తువు కోసము మనుషులతో పోరాడుతున్నావు. నువ్వు మనుషుల దగ్గర ఇది జరగాలి అది జరగాలని వాళ్ళ దగ్గర పాటలు పడుతున్నావే గాని ప్రభు చెంతకు వచ్చి, అయ్యా ఈ వ్యర్థమైన మనుషుల దగ్గర కాదు, నీ దగ్గర నేను సమయాన్ని కేటాయిస్తాను అండి. ప్రభు సన్నిధిలో 10 నిమిషాలు గడపడానికి మనకి సమయం దొరకదు, కానీ ఏదైనా బయటికి వెళ్ళడానికి మనకి ఎంతసేపు అయినా కానీ మనం సమయం కేటాయించుకోవాలి. ఆదివారం పూట ప్రభు సన్నిధిలో నడపడానికి, ప్రభు సన్నిధిలో జీవించడానికి ఒక్క రోజు మనకి ఖాళీ ఉండదు. కానీ అదే పునరుద్ధాన దినాన్ని ఏదైనా ఫంక్షన్ లో కూర్చోమని చెప్పండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చిన తోబుట్టు వారితో, బంధువులతో, ఇరుగు పొరుగు వారందరినీ కలయేసి ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా మాట్లాడొస్తాం. అవునా కాదు? దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఎవరితో మాట్లాడతావు? వాస్తవంగా నేను ఫంక్షన్కి వెళ్ళొద్దనట్లా, వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? అందరూ వస్తారు, చుట్టాలు వస్తారు, ఇరుగు పొరుగు వారు వస్తారు, అందరు ఉంటారు. వారందరిని పలకరించుకోవాలి, రావాలి, మంచి చెడు తెలుసుకోవాలి, చేయాలి. అవన్నీ చేసుకోవడానికి నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్తున్నావు కదా. మరి పునరుద్ధాన దినము అది పరిశుద్ధ దినము, అది దేవుని దినము, దేవుని సన్నిధిలో గడపాల్సిన దినము, దేవునితో మాట్లాడాల్సిన దినము అని చెప్పి తెలిసినట్లయితే దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవునితోనే మాట్లాడతావు కానీ వచ్చి వెళ్ళిపోయాను, వచ్చి నిద్రపోయాను, వచ్చి కాముగా తిరిగి వెళ్ళిపోయాను, ఏమాత్రం వినకుండా అని చెప్పి ఆలోచన నీకు కలగదు. నీకు తెలుసు నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఫంక్షన్కి, ఎందుకు వెళ్తున్నావు? అందరు ఉంటారని చెప్పి అందరితో మాట్లాడాలి, పలకరించాలని వెళ్తున్నావు. మరి దేవుని సన్నిధికి కూడా ఎందుకు రావాలి? దేవుడిని పలకరించాలి కదా, దేవునితో మాట్లాడాలి కదా, దేవుడు నీతో మాట్లాడాలి కదా. ఇదిగో ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు వస్తున్నావు, తిరిగి వెళ్ళిపోతున్నావు. నేను అడిగితే దేవుడు నీతో మాట్లాడా అమ్మా అంటే ఏం మాట్లాడతాడండి? నేను కొడుకుని నిద్రపోతే నాతో అదేం మాట్లాడతాడండి దేవుడు? అదే నువ్వు ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక ఆమెను పలకరించి ఆమె నిన్ను పలకరించకపోతే నీ మొహం చిన్నపుచ్చిందా లేదా? నీ మొహం ఎట్లా అయిపోతుంది? నువ్వు ఒకరిని పలకరించిన తర్వాత వారు నిన్ను పలకరించకపోతే నువ్వు బాధపడతావా లేదా? ఈ రోజు ప్రభు సన్నిధిలో నీవు ప్రార్థిస్తున్నావు కదా, ప్రార్థించిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు లేదా? ప్రభు నీతో మాట్లాడలేదని నీకు బాధ ఉండట్లేదా? ఆ మనుషుడు ఎవడో నీతో మాట్లాడలేదని చెప్పి బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు. అదే హృదయంలో పెట్టుకొని కుమిలి ఏడ్చుకుంటూ మరలా వారు పలకరించేంత వరకు కూడా వారి మీద కోపము, ద్వేషము అంత పెంచుకుంటున్నావే. ఈ రోజు ప్రభు నీతో మాట్లాడలేదని నువ్వు బాధపడుతున్నావా? నీ హృదయంలో గాబరి పడుతున్నావా? ఆలోచించుకో. మనుషుల కోసం నువ్వు పడేటువంటి క్రియ అది వ్యర్థము అని చెప్పి ప్రభు చూపిస్తుంది. ప్రభు కోసం పడేటువంటి ప్రయాస ఎక్కడ వ్యర్థము కాదు. ఊరిని 4 అడుగులు వేసి దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవడానికి నీకు కష్టమైంది? కొంచెం దూరం నడిచి వచ్చి, కొంచెం దూరం ప్రయాణం చేసి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి మనకు నష్టమేంటి? ఫంక్షన్ అంటే మనం ఎంత దూరమైనా వెళ్తున్నాం కదా మన చుట్టాల కోసం. అదే దేవుని సన్నిధిలో గడపడం కోసము దేవునితో మనం మాట్లాడాలి, మనతో దేవుడు మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో పునరుద్ధాన దినాన్ని దేవునితో మనం గడపలేమా? గడపాలి. దేవుని బిడ్డ ఆలోచించు. దేవుడు మనతో మాట్లాడేంత వరకును కూడా ఎలాగునైతే మనుషులు మాట్లాడకపోతే నీ హృదయంలో కుమిలి ఏడ్చుకుంటూ బాధపడతావు. దేవుడు నీతో ఈరోజు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఏమై ఉంటది? నాలో లోపమేమో అనుకుంటావు కదా. నీ బంధువులు మాట్లాడకపోతే నేనేమన్నా వారిని బాధ పెట్టుంటానేమో, నేనేమన్నా వారిని ఇబ్బంది పెట్టుంటానేమో, నా మాటలతో కానీ నా చేష్టలతో కానీ వివిధ రకమైనటువంటి వాటిని బట్టి నా స్నేహితులు, నా బంధువులు ఏదైనా బాధపడ్డారేమో. నన్ను నేను మార్చుకొని మరలా వారి దగ్గర క్షమాపణ చెప్పాలని ఆశపడతాను.
ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడట్లేదంటే దేవునికి విరోధమైనటువంటి కార్యాలు, ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తూ ఈ లోకములో వ్యర్థమైన వాటిని నువ్వు ఆరాధిస్తూ నడుచుకుంటున్నావు. దేవుని మీద ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి, ఆయన మీద నీ యొక్క సమయాన్ని గడపడానికి నువ్వు కేటాయించలేకపోతున్నావు. నిన్ను నువ్వు సరి చేసుకో, క్షమాపణ పొందుకో. క్షమాపణ పొందుకున్న నీవు వెంటనే దేవుడు నీతో మాట్లాడువాడుగా ఉన్నాడు. ఆ దేవుని యొక్క స్వరము కోసం అండి ప్రతిరోజు అనుదినమును కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి చూడాలి. మరి పునరుద్ధాన దినం అంటే ముందు రోజే సిద్ధపాటు ఉండాలి. పునరుద్ధాన దినం అంటే ముందు రోజే సిద్ధపాటు ఉండాలి. మరి ఆ సిద్ధపాటు శనివారం జరుగుతుంది కదా ప్రార్థన. ఆ శనివారం ప్రార్థనలో సిద్ధపాటు. మరి ఎంతమంది సిద్ధపడుతున్నారో తెలియదు కానీ ఇదిగో శనివారం జరిగేటువంటి ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, తెల్లారి జరిగేటువంటి పునరుద్ధాన ఆరాధన ఏ విధముగా జరిగించబడుతున్నావు ప్రభువా అని చెప్పి సిద్ధపాటు కలిగి నువ్వు ఆ రోజు ప్రార్థించుకోవాలి. ఎలాగనైతే మనం వెళ్ళడానికి, ప్రయాణం అవడానికి ముందు రోజు నుంచే మనం అన్ని సిద్ధపరచుకుంటాము, అలాగనే పునరుద్ధాన దినము రోజున పునరుద్ధాన సమయం గడపడానికి మనకి సిద్ధపాటు కలిగిన వారముగా ప్రభు కోసం ప్రయాసపడాలి. ముందు రోజు నుంచి పునరుద్ధాన దినమున చర్చిలో గడపడానికి ముందు రోజు నుంచే ప్రయాసపడాలండి. ఆయన కోసం ప్రయాసపడాలి. ఎలాగ తెలుసా? ఏ వాక్యం చెప్పబోతున్నారో ఆ వాక్యము నా హృదయంలోకి అర్థం చేసుకోవాలి, ఆ వాక్యముల సారము నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆ ముందు రోజు నుంచే ప్రయాసపడుతూ హృదయ మనోనేత్రాలు తెరవబడిలాగున దేవునితో సమయాన్ని గడపాలి. ఆ గడిపిన సమయం వ్యర్థము కాదండి. ఆ సమయం వ్యర్థము కాదండి. అదే చెప్తున్నాడు కదా, నీవు ప్రభువుతో గడిపినటువంటి సమయము వ్యర్థము కాదని. కదలని వారును ఆసక్తులై ఉండాలండి. ఏ కార్యము చేయబోతున్నాడు ప్రభు పునరుద్ధాన దినాన? ఏ కార్యము జరిగించబోతున్నాడు సంఘములో ప్రభు ఈ రోజున? ఏ కార్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ రోజున? ఏ కార్యము ద్వారా ఆయన సూచక క్రియ మన మధ్య చూపించబోతున్నాడు ఈ రోజున అనేటువంటి తపన, తాపాత్రయం మనుషులలో కనపడాలి. అది నిజమైన క్రైస్తవులకి, ఆయన కోసం కనిపెడుతున్న వారికి జరిగేటువంటి లాభం అదండి. ఆ విధమైనటువంటి తాపత్రయం ఉంటేనే అప్పుడు నిజమైన క్రైస్తవం, అప్పుడు నిజమైనటువంటి ఆయన బిడ్డలుగా మార్చగలుగుతాం. ఎందుకంటే ఆయన ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? నా పేరు పెట్టి పిలువబడుతున్న నా జనులు అని చెప్పి పిలుస్తున్నాడు. ఎవరి పేరంట? ఎవరి పేరు? ఆయన పేరు, దేవుని పేరు పెట్టబడిన జనులుగా మనల్ని పిలుస్తున్నాడు ఈరోజు. మరి ఆయన పేరు పెట్టబడిన జనులు ఏ విధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండాలో ఈరోజు ఆలోచించు. ఆ విధమైనటువంటి పేరు కలిగిన వారు, నీవు నీ ఇంటి పేరు లేదన్న పొరపాటు చేస్తే, రే మన జాతి పరువు తీసేవారను, మన ఇంటి పరువు తీసేవారను అని చెప్పి తిట్టుకుంటాం కదా. మరి ఈ రోజు మన దేవుని యొక్క పేరుతో మనల్ని పిలుస్తున్నాడే, ఈ చెడు క్రియలనే మనం ఆరాధిస్తూ, ఈ చెడు క్రియలనే వ్యర్థమైన వాటిని మనం ప్రేమిస్తూ, దేవునిని ప్రేమించగా ఈ వ్యర్థమైన వాటిలోనే మనం మునిగిపోతున్నామే. మరి మన దేవుడు ఆయన పేరు పెట్టి పిలిచాడే, ఆయన ఎంత బాధపడాలండి? ఆయన ఎంత బాధపడాలండి? నీ ఒక పరాయి వారు, నీ ఇరుగు పొరుగు వారు నీతో ఒక మాట మాట్లాడలేదనే మరలా వారు మాట్లాడేంత వరకు కుమిలి నీ బాధపడతావు చూసావా? మరి ఎంత మంది ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటే ఆయన ఎంత బాధపడతాడు? నా సమయాన్ని నాతో గడపట్లేదు, వారు వ్యర్థమైన వాటితో గడుపుతున్నారు. నా కోసము, ప్రభు కోసము గడిపిన సమయము ఎక్కడ వ్యర్థము కాదు అని చెప్పి అనేక మార్లు నేను హెచ్చరించినను వారు మారట్లేదు అని చెప్పి ఆయన ఎంతో దిగులు చెందుతాడు కదా, ఎంతో వేదన చెందుతాడు కదా. మరి ఆయనను బట్టి ఒక్కసారి ఆలోచించారు. మనుషుల కోసం మనం ఆలోచించినంతగా మన ప్రభు అయిన క్రీస్తు కోసం మనం ఆలోచించాలి. అదే చెప్తున్నాడు, ప్రభు కోసం పడేటువంటి ప్రయాస ఏది కూడా వ్యర్థమయ్యేటువంటిది. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము 9వ వచనం. అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, ఒట్టి ఊపిరి కన్నా అలకనగా. అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారంట. గనులైన వారు చూడండి ఎలాగున్నారు, మాయా స్వరూపము, త్రాసులో వారందరూ అంట. త్రాసులో చూడండి
అల్పులైన వాళ్ళు ఎలాగున్నారు, ఘనులైన వారు ఎలాగున్నారు. ఈరోజు మానవులమైన మనకి తెలుసు ఏమని, ఈ లోక క్రియలు వ్యర్థమని. మానవులమైన మనకి తెలుసు ఈ లోక స్నేహాలు వ్యర్థమని. మానవులమైన మనకి తెలుసు ఈ లోకంలో చేస్తున్న ఏ పనైనా సరే అది వ్యర్థమైనది అని చెప్పి తెలుసు. తెలిసినను ధనుల వలె నాకు తెలుసులే, నేను మార్చుకుంటానులే, నా జీవితంలో నా ఇష్టానుసారముగా కుదిరినప్పుడు నేను సిద్ధపరచుకుంటానులే అని అంటే కుదిరేటువంటి పని కాదు. వాళ్ళు ఎలాగుంటున్నారంట, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారంట. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. నాకు అన్ని తెలుసు అన్నట్టుగా మాటను చెప్తున్నాడు. మనిషి శక్తిని దేవునితో పోలిస్తూ చెప్తున్నాడు. దేవుని యొక్క బలాన్ని ఏ విధముగా ఈరోజు మానవుడు ఒక చిన్న చూపుగా చూస్తున్నాడు. దేవుని యొక్క శక్తిని మానవుడు ఏ విధముగా చిన్న చూపు చూస్తున్నాడు, దానిని ప్రభు ఇక్కడ చూపిస్తున్నాడు. ఇదిగో అల్పుల వలె నువ్వు జీవిస్తున్నావా, గనుల వలె నాకు అంతయు తెలుసు అన్నట్టుగా నీ బ్రతుకుని బ్రతుకుతున్నావా? నేను ప్రభు ఎప్పుడు వచ్చినా సరే నేను మారుతాను, ప్రభు ఎప్పుడు వచ్చినా సరే ఆయనతో పాటు లేవనెత్తబడతాను, ప్రభు ఎప్పుడు వచ్చినా సరే ఆయన నన్ను తీసుకెళ్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనతో సమయం గడపకుండా, నీవు ఆయనతో స్నేహం చేయకుండా, నీవు ఆయనతో ప్రేమను పెంచుకోనకుండా, నీకెప్పుడు చూసినా ఈ లోక క్రియలు లోక కార్యాలే గాని ఆయన మీద ఏనాడు నీ ప్రేమ లేదు. కానీ ఆయన వచ్చినప్పుడు నువ్వు లేవనెత్తబడతావని ఎలా నమ్ముతావు? ఎలా నమ్ముతావు? దేవుని బిడ్డలారా అదే చెప్తున్నాడు. ఆ విధమైనటువంటి ఆలోచనలతో మీరు ఉండొద్దు. అల్పుల వలెను గనుల వలెను మీరు ఉంటున్నారేమో. అల్పులైనటువంటి వారుగా ఏ విధముగా మీ జీవితమును జీవించాలో, ఏ విధముగా మీ బ్రతుకును మార్చుకోవాలో స్థిరమైనటువంటిది ఆయన కోసం ప్రయాసపడినప్పుడే స్థిరమైనటువంటి భక్తి జీవితం వచ్చింది. ఒక్కరోజు నువ్వు ప్రార్థిస్తే స్థిరమైన భక్తి వచ్చేసింది అనుకుంటున్నావు? ఒక్కరోజు ప్రభు కోసం ప్రయాసపడితే స్థిరమైన భక్తి జీవితం వచ్చేసింది అనుకుంటున్నావా? కాదు. నీవు జీవితము ఇది మొదలుకొని ఇంతవరకు ఎలా జీవించామో మనకు అవసరం. ఇది మొదలుకొని ప్రభు సన్నిధిలో తీసుకునే తీర్మానము, ఇది మొదలుకొని ప్రభువా నీ నిమిత్తము ప్రయాసపడే బిడ్డగా నేను ఉంటాను, నీ నిమిత్తము ప్రయాసపడే కుమార్తెగా నేను ఉంటాను, కుమారుడిగా నేను ఉంటాను. అలా ఉన్నప్పుడు నా కుటుంబం, నేను నీ వచ్చిన దినమున నీతో పాటు లేవనెత్తగలుగుతాం. మేము కూడా లేవనెత్తగలుగుతాం నీతో పాటు. అదండి ఆ విధమైనటువంటి ప్రయాస మానవులమైన మనకు కలగాలి ఈరోజు. ఆ విధమైనటువంటి ఆలోచన మానవులమైన మనకు ఉండాల్సింది ఈ రోజున. దానిని బట్టి నువ్వు ప్రయాసపడ్డావంటే దేవుడు తప్పకుండా మనతో నిలుస్తాడు. ప్రభు కోసం నువ్వు ప్రయాసపడ్డావంటే ఈ లోక క్రియల నుంచి విడిపిస్తాడు. ఈ లోక క్రియల నుంచి నువ్వు విడిపించబడ్డావంటే తప్పకుండా ఆయన యొక్క బిడ్డగా ఆయన రాజ్యంలో చేర్చు. పేతురు రాసిన రెండో పత్రిక, త్వరగా పేతురు రాసినటువంటి రెండో పత్రిక, పేతురు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఇదిగో మనము ప్రభు కోసం నిలబడినప్పుడు నిందారహితులం వలె ఏ పాపము లేని వారముగా నిలబడినప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ లేదా ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగా నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. చాలు ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకములుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్తగా. శాంతము కలిగిన వారు. ఏమండి కొన్ని పేర్లు అండి సమాధానం ఉంటుంది. కొన్ని పేర్లు అండి పేర్లకు తగ్గట్టుగా మనుషులు ఉండరు. శాంతమ్మ అని పేరు పెట్టుకుంటే ఆమెకు శాంతం ఉండదు. సమాధానం అని పెట్టుకుంటే ఆమెకు అసలు సమాధానమే ఉండదు. చూడండి ఈ పేర్లకు తగ్గట్టుగా మనుషుల యొక్క ప్రవర్తన ఉండదు. శాంతముగా నువ్వు ఉండాలి అనే ఆశ నీలో ఉన్నట్లయితే నీవు ఎలాగుండాలి? జాగ్రత్త పడు. ఎలాగంటున్నాడు చూడు, నిష్కలంకులుగాను నిందారహితుడుగాను నీవు జీవించినప్పుడు చూడు ఎలా కనపడాలి? ఆయన రాజ్యంలో నువ్వు చేరటానికి, ఆయన ఈ లోకంలోకి వచ్చి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నీకు ఉండాల్సింది నా ప్రభువే తీసుకెళ్తాడులే నన్ను,
నా ప్రభువే ఎత్తుకొని పోతాడులే నన్ను కీర్తన గ్రంథంలో చదువుకున్నాం కదా. ఘనుల వలె కాకుండా ఆయన నన్ను తీసుకెళ్తాడు, నాకు సమస్తము తెలుసు అనేటువంటి నమ్మకంతో కాకుండా జాగ్రత్తగా ఉండు. ఏ జాగ్రత్త తెలుసా? నిష్కలంకముగాను నిందారహితుడుగాను నీవు ఉండిన ఎడల ప్రభు రాకడ ఈ లోకములోకి వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము లేవనెత్తబడతాం, ఆయనతో పాటు ఆయనతో వెళ్ళగలుగుతాము. అదండి నిజంగా ఆయన కోసం పడేటువంటి ప్రయాస ఈ లోకంలో. నిందారహితుడిగా ఉండాలనేటువంటి ఆలోచన నిజమైన దేవుని కోసం పడేటువంటి ప్రయాస. నిష్కలంకముగా ఉండాలనేటువంటిది దేవుని కోసం పడేటువంటి ప్రయాస. ఎంతమంది ఈరోజు నేను నిష్కలంకుడిగా నేను ఉంటున్నాను, నిందారహితుడిగా నేను జీవిస్తున్నాను, ఏ నింద లేనటువంటి వారినిగా నేను బ్రతుకుతున్నాను, ఏ మాత్రము కల్ముషము లేనటువంటి హృదయముతో నేను జీవిస్తున్నాను. ఆలోచించు. కల్ముషములైనటువంటి హృదయముగా మనం ఉన్నట్లయితే అది నిజమైనటువంటి ప్రభువుకి ఇచ్చినటువంటి హృదయం, ప్రభు కోసం హెచ్చింపబడుతున్నటువంటి హృదయము, ప్రభు నామమును ఉచ్చరింపజేస్తున్నటువంటి హృదయము, నిష్కలంకమైన హృదయం నీకుంటాడు. ఆయన పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు, నిందారహితుడు, నిష్కలంకము కలిగిన వాడు కనుక ఆయన మన స్థానంలో మరణించాడు. ఎవరి స్థానంలో? ఒక్కడి స్థానంలోనా? నా ఒక్కడి స్థానంలోనా? నీ ఒక్కరి స్థానంలోనా? మనందరి స్థానంలో ఏ మాత్రము దోషము లేకుండా ఆయన మన కోసం మరణించాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు, నిందారహితుడు, నిష్కలంకములైనటువంటి వాడు కనుక ఆయన స్థానంలో మనము జీవించాలని చెప్పి మన స్థానంలో ఆయన మరణించాడు. మన స్థానంలో మరణించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆయన మన కోసం ఆ విధముగా మరణించాడే మనం ఈ లోకంలో జీవిస్తున్న మనము నిందారహితులముగా, నిష్కలంకములుగా, శాంతము కలిగిన వారుగా జీవించాలి కదా. మరి ఆ తీర్మానం నువ్వు ఎప్పుడు తీసుకుంటావు? ఆ తీర్మానం నువ్వు ఎప్పుడు తీసుకుంటావు? అది నువ్వు తీసుకున్నప్పుడే నిజముగా దేవుని కోసం ప్రయాసపడిన వాడు అవుతావు. అలా కాదులేండి, నేను ప్రతి పరిచర్యలో నేను ఉంటున్నాను, ప్రతి పనిలో నేను పాల్గొంటున్నాను, మొదటి నుంచి అంతం వరకు నేను దేవుని సన్నిధిలో నేను కూర్చుంటున్నాను అంటే కుదిరేటువంటి పని కాదు. నీ హృదయం కల్ముషం లేని హృదయంగా ఉండాలి. నిందారహితంతో కూడిన జీవితం నీకుందా? శాంతముతో కూడిన జీవితం ఉందా? ఓర్పు కలిగిన జీవితం నీకుందా? సహనము కలిగిన జీవితం నీకుందా? ఇవన్నీ ఉండిన ఎడల మాత్రమే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నువ్వు చేర్చగలుగుతావు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు పిల్లలు ఆయన రాజ్యములకు చేరగలుగుతావు. ఇవన్నీ నీలో లేకుండా ఆయనే నన్ను తీసుకుంటాడులే అని చెప్పి ఇందాక కీర్తన గ్రంథంలో చదువుకున్నట్టుగా ఘనుల వలె మనము జీవించామంటే ఆయన నన్ను తీసుకుంటాడులే అనేటువంటి నమ్మకముతో ఏదో చేయగలడు, ఏదైనా చేయగలడు, నేను ఎట్లా బ్రతికిన దేవుడు నన్ను తీసుకుంటాడనే ఆలోచన నీలో ఉంటే ఈ రోజే ఆ అజ్ఞానమైనటువంటి మనస్సును నీలోంచి తీసి ఆయన కోసం ప్రయాసపడిన వారికి, దేవునికి నమ్మకంగా జీవించిన వారికి యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 16వ వచనము. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 16వ వచనము. న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో ఏం దిగుతుందంట? నీతి దిగుతుందంట. ఫలభరితమైన జీవితమును నువ్వు జీవించిన ఎడల నీలో నీతి కలుగుతుంది. ఇంతవరకు నీతి లేని జీవితం, ఇంతవరకు సమాధానం లేని జీవితము, వ్యర్థమైన బ్రతుకులతో కూడుకున్న జీవితము, వ్యర్థమైన మనుషులతో కూడుకున్న జీవితము, వీటన్నిటి నుంచి ప్రభు విముక్తి కలుగు చేసి ఇగో ఫలభరితమైన భూమి మీదకి నీతిని కలుగు చేస్తానంటున్నాడు. ఇంతవరకు మన జీవితాలు ఫలభరితముగా లేవు, నాశనకరమైనవిగా ఉన్నాయి, ఎంతో చెడిపోయినవిగా ఉన్నాయి. నిష్కలంకం లేనటువంటి హృదయములు, నిందారహితలు లేనటువంటి జీవితాలు ఏ విధముగా ఉన్నాయంటే ప్రభుకి ఎంత దూరముగా ఉన్నాయంటే ప్రభు కూడా మనల్ని కనిపెట్టి చూస్తున్నాడు. ఎప్పుడు మారతాడా, ఎలా తిరుగుతాడా ఆశపడుతున్నాడే. ఆ ఆశకి కూడా మనం అందకుండా తిరుగుతున్నాం ఈ రోజు. ఇదిగో ఈ రోజు నువ్వు తీసుకో తీర్మానం. నిందారహితునిగా, నిష్కలంకమైన హృదయముతో ప్రభు సన్నిధిలో కనిపెట్టి చూస్తాను. కనిపెట్టి చూసిన నాకు ఇదిగో ఫలభరితమైన జీవితంలోకి దేవుడు నన్ను నడిపిస్తాడు. ఈ ఫలభరితమైన జీవితంలో ఆయన నీతిని నాకు అనుగ్రహిస్తాడు. 17వ వచనం కూడా చదవనక్కడ ఆ నీతిని పొందుకున్న మనకి ఏం చేస్తున్నాడో చూడండి. సమాధానమును కలుగు చేస్తుందా నీతి? ఆ నీతి వలన నిత్యము నిమ్మలమును నిబ్బరము కలుగును. చాలు చూడండి. ఆ నీతిని పొందుకోవటం ద్వారా సమాధానము కలుగుతుంది. ఆ నీతిని పొందుకోవడం ద్వారా ఏం పొందుకోవచ్చు అన్నాడు? నిబ్బరమును కలిగి జీవించవచ్చు.
నిమ్మలమును నిబ్బరమును కలిగి జీవించవచ్చు. ఒక నీతిని పొందుకుంటే ఈ నిబ్బరమైన జీవితం, సమాధానముతో కూడుకున్న జీవితము, అప్పుడు నువ్వు చెప్పొచ్చు, ప్రభు నీతిని పొందుకొని ఉన్నావు కనుక ఆయన రాకడ ఎప్పుడు వచ్చినను నేను నా కుటుంబం ఆయనతో పాటు సంతోషంగా వెళ్తాను. ఎక్కడికి? ఫంక్షన్కి ఆయన రాజ్యానికి సంతోషంగా వెళ్తాం. ఎప్పుడు తెలుసా? ఆయన కోసము ప్రయాసపడి నిష్కలంకలుగా ఇంకా ఏమంటున్నాడు, నిందారహితులముగా శాంతవంతులముగా మనం నిలబడినప్పుడు తప్పకుండా ఆయన నీతి మన మీదకి దిగుతుంది. ఫలభరితమైన జీవితమును మనకిస్తాడు. ఆ నీతిని బట్టి సమాధానముతో సంతోషముతో నిబ్బరము కలిగి చెప్పగలుగుతాము, దేవునితో నేను ఆయన రాజ్యంలో ఉండగలుగుతాను. ఆయన వచ్చిన అది నిజమైనటువంటి క్రైస్తవునికి కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. పేదని బిడ్డలారా, ఈరోజు ఆలోచించు, మన జీవితంలో ఈ ఫలభరితమైన జీవితం ఉందా? ఈ నీతిని పొందుకునేటువంటి జీవితం మనలో ఉందా? ఈ నీతిని పొందుకునే జీవితం మనలో ఉండాలంటే పైన చదివాం కదా, నిష్కలంకమైన హృదయం. ఏ భేదము నీ హృదయంలో ఉండకూడదు. నీ పొరుగు వారి మీద కానీ, నీ పక్కన వారి మీద కానీ, నీ కుటుంబం వారి మీద కానీ ఎవరి మీద ఏ భేదము లేకుండా ప్రేమను కనపరిచిన వారముగా, దేవుని ప్రేమను కనపరిచిన వారముగా మనం ఉన్నామంటే తప్పకుండా నిష్కలంక హృదయం కలిగిన వారం అవుతాము. ఆయన నీతిని పొందుటకు అర్హులముగా మారుతాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానమును తీసుకున్నాం. ఆ తీర్మానం ఏమై ఉండాలంటే, ఇదిగో నీ నీతి ఈ ఫలభరితమైన భూమి మీదకి దిగులాగునా. ఫలభరితమైన భూమి అంటే ఫలభరితమైన మన జీవితాలలోకి వచ్చేలాగున ప్రభువా సమాధానముతో సంతోషముతో మేము జీవించడానికి నీ నీతిని మాకు అనుగ్రహించు. నీ కోసము ప్రయాసపడతాము. ఈ లోక వ్యర్థ క్రియల కోసం మేము ఎక్కడ కూడా ప్రయాసపడము. ఈ లోకముల సంపాదన కోసము, ఈ లోకముల వ్యర్థమైనటువంటి క్రియల కోసము, ఈ నోటి మాటల కోసము మేము ఎక్కడ ప్రయాసపడము. వాడు ఎవడో ఏదో నోటి మాట అన్నాడని చెప్పి, వాడు అన్నాడు కదా అని చెప్పి ఎంతో అల్లాడిపోతాడు ఆ మాటను తీసుకోలేక. ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆ నోటి మాటని తీసుకోలేక కృంగిపోతాం. ఈరోజు ఇదిగో అడుగు దేవుని సన్నిధిలో, ఇదిగో ప్రభువా నా నోటిని నిబరపరచు, నా నోటిని ధైర్యపరచు. ఈ మాటలకి ఎక్కడ నా నోరు జారకుండా నీ సన్నిధిలో కనిపెట్టే భాగ్యం నాకు దయచేయి. అప్పుడే ఫలభరితమైన జీవితాన్ని నేను జీవించగలుగుతా. అప్పుడే ఫలభరితమైన జీవితంలోకి నీతి దిగుతుంది. ఆ నీతిని బట్టి సంతోషించి నీ రాజ్యముకు చేరదు. అందుకు ప్రార్థన చేసుకున్నాం. ఆ నీతి మన కుటుంబాల్లోకి వచ్చినాగున, ఆ నీతి మన సంఘములోకి వచ్చేలాగున, ఆ నీతి ప్రతి మనిషి మీద అధికారము చేయలాగున, ఆ నీతి మాత్రమే మనుషులలో ఉండాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రయాసం. ఏముండాలంట? నీతి మాత్రమే ఉండాలంట. ఆ నీతిని పొందుకోవడానికి నీవు గడపాల్సిన సమయము మనుషులతో కాదు, దేవునితో. నీవు గడపాల్సిన సమయము మనుషులతో కాదు, దేవునితో. వ్యర్థమైన క్రియల కోసము కాదు, దేవుని కోసము. వ్యర్థమైన జీవితం కోసము కాదు, ప్రభు కోసము. ఇదిగో ప్రార్థించు. నీ ప్రార్థనను బట్టియే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ ప్రార్థనను బట్టియే నిన్ను నిందారహితుడిగా దేవుడు గుర్తిస్తాడు. నీవు ఒప్పుకున్న దానిని బట్టియే నీ హృదయం నిష్కలంకమైనదని చెప్పి దేవుడు నిర్ణయం చేస్తాడు. ప్రార్థించండి, ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నామో వెళుతున్నామో ప్రశ్నించుకో ఒకసారి. ఒక చుట్టాలు నీతో మాట్లాడకపోతే ఎంత బాధపడతావు నువ్వు పలకరించిన వారు పలకరించకపోతే ఎంత వేదన చెందుతావు. ఈ రోజు ప్రభువుని నువ్వు పలకరిస్తున్నావు, ప్రభు నీతో మాట్లాడట్లేదని నువ్వు వేదన చెందుతున్నావా? ప్రభు నీతో మాట్లాడట్లేదని దిగులు పడుతున్నావా? లేదు, ఆ మనుషుడు నాతో మాట్లాడలేదంటే నాలో ఏ లోపం ఉందో అని చెప్పి చూసుకొని సరి చేసుకుంటున్నావు. ఇక్కడ దేవుడు నీతో మాట్లాడట్లేదంటే నీలో ఏ లోపం ఉందో, ఏ నింద ఉందో, ఏ చెడు క్రియ నీ మీద అధికారం చేస్తుందో దానిని నువ్వు చూసుకోలేకపోతున్నావు. విప్పండి, ప్రార్థించండి. ఫలభరితమైన జీవితము కావాలి, నీతి కలిగిన జీవితము కావాలి, నిందారహితమైన జీవితము కావాలి, నిష్కలంకమైన జీవితము కావాలి. దేవుడు కోరుకుంటున్నది నా కోసము ప్రయాసపడాలి. ఆ ప్రయాస ఎక్కడ వ్యర్థము కాదని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ ఆలోచించు, ప్రశ్నించుకో, నిన్ను నీవు ప్రశ్నించుకో. ఫలభరితమైన జీవితమును పొందుకున్నావంటే తప్పకుండా నీతిని నీవు పొందుకుంటావు. నీ కుటుంబము నీతి మంతుల కుటుంబముగా మార్చబడుతుంది. నీ కుటుంబము నీతి మంతుల కుటుంబం వలె ఆయన రాజ్యంలోకి చేర్చబడుతుంది. ఇదిగో నీవు లోకము కోసం ప్రయాసపడినా ఆ ప్రయాస అంతా వ్యర్థమే.
ప్రార్థించండి, ప్రార్థించండి. దేవుని సన్నిధిలో కనిపెట్టండి, కనుగొనండి దేవుని కార్యాలు ఏమై ఉన్నాయో. ఫలభరితమైన జీవితమును దేవుడు మనకి ఇస్తున్నాడో లేదో ఇవ్వడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు, కానీ మనం పొందుకోలేకపోతున్నాం. ప్రార్థించండి. ఈశ్వరుని ప్రార్థనలు కనిపిస్తాం. అవును ప్రభా, ప్రార్థించండి అమ్మ. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఇది నాన్న, నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు ఈ దినాన? దేవుని కోసం మనం ప్రయాసపడితే ఆ ప్రయాస మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ లోకంలో నువ్వు దేనికోసమైనా ప్రయాసపడుతున్నావంటే అదంతా కూడా వ్యర్థమైన నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభు. అయా ప్రసంగి సెలవిస్తున్నాడు కదా, అంత వ్యర్థము వ్యర్థమైన సెలవిస్తున్నాడు. నువ్వు సూర్యుని కింద పడి ప్రయాస అంతా కూడా వ్యర్థమైన సెలవు. నువ్వు దేవుని కోసం ప్రయాసపడితే అది నీకు ఆశీర్వాదం. నీ లోకములో నువ్వు దేనికోసమైనా ప్రయాసపడుతున్నావు అంటే అది నీకు ఆశీర్వాద కర్మ కాదు పిల్లారా. ఇగో నువ్వు గొప్పగా పని చేస్తున్నావు, నువ్వు గొప్పగా చేస్తున్నావు, కుటుంబానికి నువ్వు గొప్పగా ఉంటున్నావు అంటే అది దేవుని కోసం ప్రయాసపడ్డట్టు కాదు. ఈ లోకములో ప్రయాస అంతా కూడా వ్యర్థమేనని సెలవిస్తున్నాడు. దేవుని కోసం ప్రయాసపడే వారిగా ఉండాలి. మన నీతిని కనపరుచుకునే విధంగా మన క్రియలు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం అనే దేవుని లేఖనాలు సెలవిస్తాను పిల్లరా. అయా విశ్వాసము కలిగి నేను జీవిస్తాను, అయా క్రియ కలిగి నేను జీవించే విధంగా ఉండాలి ప్రభువా. అయా నా జీవితం ఉదిగో నేను పడుతున్న ప్రయాస అంతా కూడా వ్యర్థమేనని సెలవిస్తున్నారు ప్రభువా. అయా మీరు మా దృష్టి ఉంచినప్పుడు నా ప్రభువా, మీ రాజ్యం వచ్చినప్పుడు నా ప్రభువా, నా నీతి ఏ విధంగా ఉంది నా ప్రభువా. అయా నిష్కలంకంగాను నిందారహితులుగా మేము ఉండాలని సెలవిస్తున్నారు. అలాంటి క్రియలు కలిగి జీవించాలి నా ప్రభువా. అలా జీవించినప్పుడే పరలోక రాజ్యంలో మాకు అవకాశం ఉంటుంది ప్రభువా. అయా నీ కోసము ప్రయాసపడే వారికి ఉంటకు సహాయం దయచేయండి నాయన. ప్రార్థించండి, ఎవరు తెలిసి ప్రార్థించండి. ప్రేరేపించబడిన ఒకరు ప్రార్థన చేయండి. స్త్రీలు కానీ పురుషులు కానీ వారితో అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. వందనాలు, స్తోత్రాలు నా ప్రభు. వెండి వాక్య ప్రకారంగా ప్రార్థన చేయించాలి. వారితో కలిసి మనందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన. అవును ప్రభా, దేని కోసం ప్రయాసపడుతున్నాము? అవును ప్రభా, సెలవిస్తున్నారు ప్రభా. అవును తండ్రి, ప్రయాసపడుతున్నాం ప్రభా. అవును తండ్రి, అవును తండ్రి, అవును ప్రభువా. నా ప్రియ సహోదరులారా, మీరు పడు ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదని మీరు ఎరిగి స్థిరులై. అవును ప్రభువా, అవును తండ్రి, ప్రభు నందు ప్రయాసపడే వారిగా మనం ఉండాలి. అవును ప్రభు, ఈ లోకము కోసం మేము ప్రయాసపడుతున్నాము, నీ కోసం మేము ప్రయాసపడే వారిగా ఉండలేదు ప్రభువా. అయా నీ సన్నిధి అంటే కొద్ది నిమిషాలు, కొద్ది సమయాన్ని నీ సన్నిధిలో గడపలేక మేము వ్యర్థలవుతున్నాము నా ప్రభువా. కొద్ది నిమిషాలు మేము నీ సన్నిధిలో కూర్చొని వినలేకపోతున్నాం ప్రభా. నీ కోసం మేము ప్రయాసపడలేకపోతున్నాం ప్రభా. ప్రయాస, మీ ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదని సెలవిస్తున్నారు కదా. దేవుని కోసం మనం ప్రయాస ఉండాలి. అలా నువ్వు దేవుని కోసం ప్రయాసపడ్డప్పుడు ఏది కూడా నువ్వు వ్యర్థము కాదు పిల్లరా. ఈ లోకం కోసం నువ్వు ఏదైనా ప్రయాసపడ్డావు అదంతా వ్యర్థమని లేఖనాలు సెలవిస్తుంది. నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటారా? అయ్యా ఈ లోకం కోసం నేను ప్రయాసపడుతున్నానయ్యా. అయ్యా నీ కోసం ప్రయాసపడే వారిగా నా జీవితం ఉండాలి. అయ్యా నీ కోసం ప్రయాసపడే విధంగా నా క్రియలు ఉండాలి నా ప్రభువా. అలాంటి క్రియలు లేవు నా ప్రభువా. అయ్యా నా నీతి కలిగి జీవించే క్రియలు నాలో ఉండాలి నా ప్రభువా. నిష్కలంకముగా నా క్రియలు ఉండాలి ప్రభువా. నిందారహితులుగా నేను ఉన్నప్పుడు నీ రాజ్యంలో నేను నివసించే వారిగా ఉంటాను ప్రభువా. అట్టి కృపను అందరికి మీరు దయచేయండి ప్రభువా. అవును తండ్రి, అవును నా ప్రభువా.
మాట ప్రభు. అవును తండ్రి. ఎందుకంటే నీకై ప్రయాసపడుతూ ఏదైనా నాకు లాభమే లాభమే. నిజమే ప్రభు. ప్రభు. అటువంటి మాటలు చెప్పగలిగే అనుభవాల్లో మేము వెళ్ళాలి ప్రభు. అవును తండ్రి. ఇంకా మేము చెప్పేవారి వలె ప్రభు. నీకై నేను అయ్యా, ప్రయాసపడుతూ నీ ఏదైనా రాజ్యం నాకు వచ్చినప్పుడు నా నీతి ఏ విధంగా ఉందో ప్రభు. అటువంటి మాటలు క్రియలు కలిగి మేము ఉంటున్నామా లేదా? నీతి క్రియలు కలిగి మేము జీవించాలి ప్రభు. నిజముగా ప్రభు. అవును నాయనా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అవును తండ్రి. ఆయన దృష్టికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా కనపడుతున్నాము, ఆయన దృష్టికి మనం వచ్చినప్పుడు మనం ఏ క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి. అవును ప్రభా, నిష్కళంకముగానే నిందారహితులుగా కనపడుతున్నావా లేదా? జాగ్రత్తగా చూసుకోవాలి మన జీవితాన్ని. అవును ప్రభా, నేను జాగ్రత్తగా చూసుకోవాలి. నా క్రియలు ఏ విధంగా ఉన్నాయో, నా భక్తి ఏ విధంగా, నా నీతి ఏ విధంగా ఉన్నాయో నేను జాగ్రత్తగా కనిపెట్టి చూసుకున్న ఎడల నేను ఈ రాజ్యంలో ప్రవేశించే వారిగా ఉంటాను నా ప్రభా. అలాంటి కృపను మా అందరికీ మీరు దయచేయండి ప్రభా. అవును నాయనా. భక్తి చేస్తున్నామే కానీ ప్రభుని శక్తిని ఆశ్రయించి అవును తండ్రి. పాదములు పట్టుకొని గోజాడట్లేదు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేస్తారు ప్రభా. అవును నాయనా, ఈ లోకంలో దానికి దేని కోసం మేము ప్రయాసపడి, నీ కోసం మేము ప్రయాసపడాలి. నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండాలి నా ప్రభా. అవును తండ్రి. క్షమించండి నాయనా. చేయండి చేయండి ప్రభా. చేయాలి నా ప్రభా. అవును ప్రభా, నిందారహితులుగా మేము ఉండాలి. నీ దృష్టికి మేము ఆ విధంగా కనపడే విధంగా ఉండాలి ప్రభా. జాగ్రత్తగా పడాలి ప్రభా. మేము జాగ్రత్త లేకపోతే మా జీవితాలు నాశనం అయిపోతాయి ప్రభా. అయ్యా, మేము నాశనం అయిపోయి ఉండాలంటే జాగ్రత్తగా మేము చూసుకోవాలి. మా జీవితం ఏ విధంగా ఉంది, నీతిగా ఉందా లేదా? అవును ప్రభా, అలా జీవిస్తానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అవును ప్రభా. అవును తండ్రి. అవును నాయనా, మా జీవితాన్ని సరిదిద్దుకోవాలి ప్రభా. అవును నాయనా. అవును వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు? అవును నాయనా, జీవిస్తున్నావు నా ప్రభా. నువ్వు ఈ లోకములో ప్రయాసపడి నీకు కావాల్సిన నేను సమకూర్చుకొని నా ప్రాణముతో నువ్వు అనుకుంటున్నావేమో తిందుము తాగుము సుఖించమని, కానీ దేవుడు ఈ రాత్రి నీ ప్రాణం అడిగినప్పుడు వెర్రివాడా నువ్వేమవుతావు? అవును ప్రభువా, ఈ లోకంలో పడి ప్రయాస కన్నా నీ కోసం మేము ప్రయాసపడాలి. ఈ లోకంలో ప్రయాస అంతా కూడా వ్యర్థమే నా ప్రభువా. మా జీవితాలను చేయండి ప్రభా. శరీరాశ, నేత్రాశ, జీవపటము మాలో ఏలుతాయి నా ప్రభా. వాటన్నిటిని మేము విడిచిపెట్టుకోవాలి ప్రభా. అవును తండ్రి. అవును నా ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేయమని నా ప్రభా. ఆమేన్. మంచిది పిల్లరా, పాటలు పట్టుకుందాం. చిన్న పాట ఒకటి పాడుకొని ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంగములలో ఉంచవా ప్రభు. ఐక్యతను
ఇవ్వవా ప్రభు సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు పెట్టినాడయా సతాను కలహంబులను చెదరగొట్టినాడయా విశ్వాసులను గద్దించవా తండ్రి అపవాదిని ఆత్మబలమును మాకీయవా ప్రభు గద్దించవా తండ్రి అపవాదిని ఆత్మబలమును మాకీయవా ప్రభు ఐక్యతను ఇవ్వవా ప్రభు సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు కాచినావు సంఘములు నీ దయవలనే నిలిపినావు బండపై నీ కృపవలనే కాచినావు సంఘములు నీ దయవలనే నిలిపినావు బండపై నీ కృపవలనే చిరకాలం ఐక్యతనే బంధకములతో సిద్ధపరచయాని రాకడ కొరకు చిరకాలం ఐక్యతనే బంధకములతో సిద్ధపరచయాని రాకడ కొరకు ఐక్యతను ఇవ్వవా ప్రభు సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరు లేనట్లయితే కాంపు నిమిత్తం మన మధ్యలో పవిత్ర రాణి గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. వారితో కలిసి మనందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. దేవా తండ్రి ఈ దినం ప్రభు నాయన నీ సన్నిధిలో చేరి తండ్రి మేమందరం మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభు. దేవా తండ్రి ఈ దినం ప్రభు తండ్రి నీ దాసులు చెప్పిన మాటలను బట్టి మేము ప్రార్థించుకుంటున్నాం ప్రభు. దేవా తండ్రి నీ సన్నిధిలో ప్రభు తండ్రి నీ దగ్గర నాయన తండ్రి నీ కోసం మేము ప్రయాసపడుతుంది ఏ మాత్రము వ్యర్థం కాదు ప్రభు. దేవా తండ్రి నీ నిమిత్తం నాయన మేము ప్రయాసపడే వారిలా ఉండడానికి సహాయం చేయండి ప్రభు నాయన. దేవా తండ్రి నాయన మేమైతే ప్రభు నాయన తండ్రి నీతిని విడిచిపెట్టి బ్రతుకుతున్నాము ప్రభు నాయన. దేవా తండ్రి ఏ మాత్రం ప్రయాస లేకుండా బ్రతుకుతున్నాము తండ్రి నాయన. దేవా తండ్రి నీవైతే ప్రభు నీ పేరు పెట్టి మీరు మమ్మల్ని పిలిచారు కదా ప్రభు నాయన. దేవా తండ్రి నీవు పరిశుద్ధుడు గనక మేము పరిశుద్ధులుగా ఉండాలి కదా ప్రభు. అటు రీతిగా ప్రభు నీవు నీతిమంతుడు గనక మేము నీతిని పొందుకొని జీవించాలి కదా ప్రభు. దేవా తండ్రి మేమైతే ప్రభు ఆ నీతిని విడిచిపెట్టి జీవిస్తున్నాం ప్రభు. ఆ నీతిని వదిలిపెట్టి జీవిస్తున్నాం ప్రభు. క్షమించండి తండ్రి. దేవా తండ్రి నాయన మేమైతే ప్రభు ఈ లోక ఆశలు ప్రభు, లోక తలంపులు ప్రభు, లోక స్నేహాలు, లోక ప్రేమల కోసం అయితే మేము నాయన ప్రయాస పడుతున్నాము ప్రభు. దేవా తండ్రి నేను మీ కొరకు ప్రయాస పడే వాళ్ళ ఉండడానికి సహాయం చేయండి ప్రభు. మీ నిమిత్తం ప్రయాస పడే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు. దేవా తండ్రి నాయన ఈ లోకంలో పడే ప్రయాస ఏంటి కూడా నాయన అన్ని కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని చెప్పారు కదా ప్రభు. దేవా తండ్రి సూర్యుడి కింద పడే పాటలు నాయన తండ్రి దాని వల్ల ఏమి లాభము ప్రభు. దేవా తండ్రి మేము ఎన్నో పాటలు పడుతున్నాం ప్రభు, ఎంతో సంపాదిస్తున్నారు ప్రభు నాయన, దాని వల్ల ఏమి లాభం ప్రభు నాయన. ఎంత సంపాదించుకొని ఏమి లాభం తండ్రి నీ రాజ్యంలోకి చేరకపోతే. దేవా తండ్రి నాయన ఒకసారి ప్రభు తండ్రి మా జీవితాలను సరిచేసుకొని జీవించే కృపను దయచేయండి తండ్రి. దేవా తండ్రి ఈ దినం ప్రభు నాయన తండ్రి విత్తబడిన కానుక నిమిత్తం ప్రార్థించుకుంటున్నాం ప్రభు నాయన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తండ్రి 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపడానికి మీరే సహాయం చేయండి ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు నాయన. దేవా తండ్రి వారి కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరతలను తీర్చండి ప్రభు. ప్రతి అక్కరతను తీర్చమని అడుగుతున్నాం, సహాయం చేయండి ప్రభు. దేవా తండ్రి నాయన మీరు ఉన్నారని చెప్పి నాయన ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. దేవా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభు నీతిని పొందుకొని జీవించే వారిలా ఉండడానికి సహాయం చేయమని అడుగుతూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
మంచి ద్వారా మనం లేచి నిలబడగలిగితే దాసులు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. ప్రార్థన వస్తుంది అనగానే చెప్పినట్టే ప్రార్థన చేస్తారు దాసులు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కంటే ముందుగా ఒక చిన్న విన్నపం ఏంటంటే, రేపటి దినాన రేపు సాయంత్రం సోమవారం సాయంత్రం సునుపల్లి కోడూరులో ప్రార్థన ఉంది. తప్పకుండా అందరు రావాలని చెప్పి, ఫ్రూటీది బర్త్డే రేపు, అందుకని చెప్పి తప్పకుండా అందరు రావాలని చెప్పి ప్రభు పేరిట మీ అందరికి మనం చేస్తున్నాం. వాహనం ఆటో అరేంజ్ చేస్తారు మా సాయంత్రం. తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలి అనే విషయంలో కూడా ప్రార్థన చేద్దాం. అందరం తలలోంచి కళ్ళు మూస్తున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, సర్వలోకాధికారమైన రాజా, నీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఇంతవరకు నీవు తోడుని నడిపించి నీకు ఆశలను దయచేశారు. నీ పరిశుద్ధాత్మతో నింపారు. పునరుద్ధాన ఆరాధనను క్రమముగా మీరు జరిగించారు. అందుని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, పాటలు ఎందు వాక్యము ఉత్తర పద్ధతి అంతము వరకు కూడా నీ పరిశుద్ధాత్మను నిలిపి నడిపించిన విధానమునకై నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, ఈ పునరుద్ధాన దినమున ఈ విధముగా గడపటము మాకెంతో శ్రేష్టకరమైనటువంటి ధన్యతగా మేము భావిస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన అవకాశం ఎక్కడ వ్యర్థము చేసుకొనక నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు ఇచ్చారు. ఎంతో మంది తండ్రి నీ సన్నిధిని నిర్లక్ష్యము చేసి ఇష్టానుసారముగా ప్రవర్తించుటకు వారి జీవితమును ఈ వ్యర్థమైన పనులకు గాను కేటాయించుకుంటున్నారు. కానీ మేము ఆ విధముగా చేయలేదు ప్రభువా. నీ నీతిని, నీ రాజ్యమును వెతకటకు, నీ సన్నిధిలో గడుపుటకు, నీ కోసం ప్రయాసపడుటకు ప్రభువా నీ సన్నిధికి చేరి ఉన్నాము తండ్రి. దేవా, మమ్మల్ని బలపరచండి, మనల్ని దీవించండి. నీ నీతితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము. నీ నీతిని పొందుకునే భాగ్యము మాకు దయచేయి. ఫలభరితమైన జీవితము మాకు అనుగ్రహించు. నిందారహితమైన జీవితము మాకు దయచేయి. నిష్కలంకమైన హృదయములను మాకు అనుగ్రహించు తండ్రి. శాంతమైనటువంటి బ్రతుకులు, నెమ్మదితో కూడుకున్న జీవితాలు, సమాధానముతో కూడుకున్న బ్రతుకులను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఓర్పు, సహనము లేనటువంటి జీవితాలను జీవిస్తున్నాం. కొంచెం మాటకి తట్టుకోలేకపోతున్నాం, కొంచెం మాటని తీసుకోలేకపోతున్నాం, కొంచెం మాటని కూడా మా హృదయంలో మేము దాచుకోలేకపోతున్నాం. ఎంతో వేదన తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ చెడిపోయినటువంటి జీవితము నుంచి, చెడిపోయిన బ్రతుకుల నుంచి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నిష్కలంకులుగా మమ్మల్ని మార్చు, నిందారహితులుగా మమ్మల్ని తీర్చిదిద్దు ప్రభువా. నీ సన్నిధి మాకు తోడుగా వచ్చు. ఈ వ్యర్థమైన ఈ లోకముతో మేము వెతుకుతున్నామేమో, ఈ వ్యర్థమైన లోకము మాకు అంతయు వ్యర్థమే అని చెప్పి ప్రసంగి చూపిస్తున్నాడు. సమస్తము వ్యర్థమే అని చెప్పి ముగింపులో చెప్తున్నాడు, ప్రారంభంలో చెప్తున్నాడు. మేము కూడా మరలా ముగింపుకు వచ్చినాక అప్పుడు అనుకుంటాం, ఈ రోజు తెలిసినప్పటికీ మరలా ఆ రోజున అనుకుంటాం, మారితే బాగుండేది కదా అని. ఇదిగో ప్రభువా, నీ రాకడ వచ్చినప్పుడు నీతో లేవనెత్తబడటానికి, నీతో నీ సన్నిధికి చేర్చడానికి ఈ దినమును మేము మార్చుకోవాలి ప్రభువా. మా జీవితం తండ్రి, ఈ దినమున మాలో మార్పు కలగాలి ప్రభువా. మేము చేసేటువంటి ప్రార్థన ఎక్కడ వ్యర్థమయ్యేటువంటిది కాదు. నీ కోసం గడిపే సమయం ఎక్కడ వ్యర్థమయ్యేటువంటిది కాదు. నీ కోసం ఉన్న ఉపవాసం ఎక్కడ వ్యర్థమయ్యేటువంటిది కాదు. నీ కోసం వేసిన మోకాలు ఎక్కడ వ్యర్థమయ్యేటువంటిది కాదు. నీ కోసం కాచిన కన్నీరు ఎక్కడ వ్యర్థమయ్యేటువంటిది కాదు ప్రభువా. ఈ రోజు సమాధానము పొందుకోలేకపోయినా రేపటి దినాన మా పిల్లలు, మా తరములు వారు ఆశీర్వదింపబడతారు కదా తండ్రి. ఆ ఫలభరితమైన జీవితం మాకు దయచేయి. ఆ ఫలభరితమైన జీవితంలో మేము ఉండాలి తండ్రి. ఆ విధముగా మమ్మల్ని నడిపించు. నీ కాపుదల మా మీద ఉంచు. నీ శక్తితో మమ్మల్ని నింపు. అనారోగ్యముతో బాధపడుతున్న వారిని బలపరచు. మంచి ఆరోగ్యములను వారికి దయచేయండి. ఏ విధమైనటువంటి బలహీనత, కలవరములు లేకుండా తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న వారికి వృద్ధాప్యంలో కలిగే బలహీనతలు ఏమీ కలగనీయకుండా నీ శక్తితో నీ బిడ్డలను నింపండి. నీ బలముతో వారిని నింపండి తండ్రి. మధ్య వయసు కలిగిన వారు, స్త్రీలు, పురుషులు ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ కృపతోని. చిన్న బిడ్డలైతే చదువులలో మీరు తోడుగా ఉండండి. మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానంలో నీ బిడ్డలుంటకు సహాయం చేయండి. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించి నీతిమంతుల కుటుంబం వలె మార్చుటకు మీరు సహాయం చేయండి.
ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని రేపటి దినాన జరిగేటువంటి ఆరాధన సదుపాయాలు కోడూరులో ప్రభువా మేమందరము కలిసి కూడుకొని ఐక్యతతో నిన్ను ఆరాధించే భాగ్యము మాకు దయచేసి ప్రతి బిడ్డకి రావాలనేటువంటి హృదయమును మీరు కలిగించమని ప్రార్థించుకోవచ్చు. నాజరేయుడైన జీవము కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కుమారించుము దేవా, బ్రహ్మారా ప్రేమ వర్షము కుమారించుము దేవా. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకు తోడై నడిపించును కాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక తప్పకుండా రేపు సాయంత్రం ప్రతి ఒక్కరు రావాలని చెప్పి మరొకసారి మీకు మనవి చేస్తాం. మంచిది పిల్లరా, ఈ యొక్క ఇంతతో ముగించబడేది. ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంది, ప్రతి ఒక్కరి భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ప్రేమతో మనం చేస్తాం.